విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్లో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్లం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వీరు విజయనగరంకు చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలకారపు వేద స్వరూప్, ఒరిస్సాలోని మునిగుడాకు చెందిన స్వరాజ్ పటేల్ గా గుర్తించామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజున సాయంకాలం 5 గంటల ప్రాంతంలో మన గొట్లం రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు, మన బొండపల్లి ఎస్ఐ మహేష్ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో మీడియేటర్స్ని తీసుకొని అక్కడికి రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్తుండగా అనుమానంతో ఉన్న అక్కడ ఒక 4గురిని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా వాళ్ళని క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ వివరాలన్నీ క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ తాలూకా పేర్లు విజయనగరానికి చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ మరియు సరోజ్ పటేల్ అని చెప్పారు. పై ముగ్గురు కూడా అంటే ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ వీళ్ళదేమో విజయనగరం. ఈ సరోజ్ పటేల్ అన్నది మునిగుడ అండి, ఒరిస్సాలోని రాయగఢ దగ్గర మునిగుడ విలేజ్. వాళ్ళని ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెక్ చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ అది ఉంది. ఏంటి అని అడిగేసరికి గంజాయి తీసుకెళ్తున్నాం